నమస్తే అండి. యాలక చెట్టు గురించి మీకు కొన్ని విషయాలు. నేను 3 రోజుల క్రితం చూసినప్పుడైతే ఇలా ఉంది. అంటే మొగ్గే వచ్చింది. ఇదిగో ఈ పక్క ఇది రాలేదు, అది కంకిలాగా వచ్చింది. యాలకులు, ఇది యాలకులు ఇలా వచ్చింది. ఈ వచ్చిన యాలకులు 3 రోజులు అయిన తర్వాత ఇలా కంకిలా ఈ ఆకు వేరుగా ఉంది. ఇదిగోండి, ఇది వేరుగా ఉంది ఇప్పుడు చూస్తే. అదేవిధంగా ఇప్పుడు ఈ చెట్టు అంటే ఈ మొక్క వేసి నేను 3 సంవత్సరాలు అవుతుందండి. ఈ 3 సంవత్సరాలకు గాను బాగా పెద్దగా అయిపోయింది చెట్టు. ఇదిగోండి, నేనైతే చూపించలేకపోయాను. ఇప్పుడు చూస్తే ఇదంతా చెట్టేనండి, అంతా అదే మొత్తం. అసలు కంకులైతే కంకుల్లాగా వస్తున్నాయి, అక్కడ ఒకటి. నేను చూసినట్లు నిన్నైతే ఒకటే చూసాను, 2 లోపల నేను చెప్పాను కదా. ఇదిగోండి, ఇదొక కంకి చూసారా, అదే ఇదొకటి. అలా లోపల ఉన్నాయండి. నాకు వీడియో తీయడానికి వీలుగా లేదు. ఇది కొంచెం పెద్ద కంకిలాగా వచ్చేసింది. కాయలు దాని నిండుగా ఉన్నాయి. తర్వాత ఇదిగోండి, దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. ఇది చూస్తారా, ఇదొకటి ఇలా వచ్చి పక్కన ఆకు వేరే కలర్లో వస్తుంది. ఇంకా ఉన్నాయండి లోపల. ఇందులో చెట్టు అయితే చాలా పెద్ద, ఎక్కడ ఏమొస్తున్నాయో కూడా తెలియట్లేదు నాకు. ఏ పొదట ఇలా వచ్చినాయి. అదిగోండి, ఫస్ట్ వచ్చింది ఇదండి, ఫస్ట్ వచ్చింది ఇది. తర్వాత దీని పక్కన కాపు ఇలా వచ్చేసింది. మరి దీన్ని ఏమనాలో, రంగులు చూడండి ఎన్ని రంగులు ఉన్నాయో దీనికి. ఈ కలరు వేరుగా ఉంది. ఇదే నేను ఫస్ట్ టైం చూడటం కూడాను. ఇంకొక పొద ఉందండి ఇలాగే, అంటే 2-3 పిలకలు పెడితే ఎన్ని పిలకలు అడుగున ఎన్ని వచ్చేసాయో చెప్పలేము. మొదట్లో అలా వచ్చి ఇలా వచ్చేసింది. నాకు చాలా హ్యాపీగా ఉందండి. యాలకులు అంటే మా దగ్గర రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. మరి గ్రీన్ కలర్లోకి ఎప్పుడు వస్తాయో తెలియదు. యాలక్కాయలు అయితే కొంచెం పెద్దగానే వస్తున్నాయి. మరి వీటిల్లో ఎక్కడుందో నాకైతే తెలియదు. ఇంకా ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. దీని మొదలైతే ఇదిగోండి ఇలా ఉన్నాయి మొదళ్ళు. ఇది వేరే చెట్టు అండి, చూడండి. కింద నుంచి ఇన్ని వస్తున్నాయి అన్నమాట. ఒక్కటి కాదు, నేను పెట్టింది 2-3 పెడతాయి. పక్కన అట్లా వచ్చేసి ఇన్ని అయిపోయినాయి. చాలా, నేను 4-3 పెట్టేస్తే ఇప్పుడు అవన్నీ కలిపి ఒక 50 దాకా ఉంటాయండి. 40-50 ముక్కల్లాగా ఉంటాయి. ఇంకా పక్కన చిన్న పిలకలు కూడా వస్తున్నాయి. ఇదిగోండి, చిన్న పిలకలు చాలా బాగా వస్తున్నాయి. అలాగే ఏదో టీలో కాపు వేసుకోవచ్చు అనుకున్నట్టు పెట్టాను, కానీ ఇంత బాగా వస్తుంది, ఇట్లా కాయలు వస్తాయి, ఇలా వస్తుందని నాకు తెలియదండి. ఇట్లా బాగా వచ్చింది, చాలా సంతోషంగా ఉంది. మీరు కూడా ఎక్కడన్నా దొరికితే 1-2 మొక్కలు పెట్టినా కానీ ఇంత పెద్ద పొద అయిపోతుంది. మీరు కూడా పెట్టండి. ఇంకొక పొద చూపిస్తాను. ఇది ఒక పొద అండి. నేను ఏముందిలే అబ్బా కాయలు కాసి మనం చూసినప్పుడు సంగతులే అనుకున్నాను,
కానీ ఇట్లా మొక్కలో రెండో మూడో మొక్కలు పెట్టాను. అవి ఈరోజు ఇలా వచ్చేసింది. అదండి, ఇదంతా అదే. దీనికి కూడా ఎక్కడో 160 వచ్చి ఉంటుంది, కానీ కనిపించట్లేదు. నీళ్ళు మాత్రం పెడతాను అంతే. చూడండి ఎంత బాగా వచ్చేస్తాయి. అప్పుడంటే ప్లేసు కొంచెంగా ఉంది కదా, దగ్గర ఇంత పెద్ద అవుతాయని నాకు తెలియక పెట్టాను. ఇదంతా మందారాలు, తమలపాకులు, ఇవేంటి కాగితం పూలు ఇట్లా పెట్టాను. ఈ తమలపాకు ఏంటో ఇలా వచ్చింది నాకు తెలియదు. చూడండి అట్లా వచ్చింది కాడ, అంటే ఇదేమిటో. అయితే ఈ ఆలక మొక్క మూలలో ఉందండి. ఎండాది బాగానే తగులుతుంది. వాటర్ అయి పెడతాను. ప్రహరీ గోడకి ఎత్తుగా దాటింది. ఇంత చిన్న మొక్క బాగా వచ్చింది. ఓకే, మా దొడ్లో యాలక మొక్కలు కాయలు కాస్తున్నాయి.